హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్. ఇది వచ్చేసి చున్నీ క్లాత్ అండి. చున్నీ క్లాత్ లెంత్ మనకు పెద్దగా రాదు కదండి. అలాంటప్పుడు ఏం చేసామంటే ఈ సైడ్కు ఉన్న క్లాత్ తీసేసి కింద జాయిన్ చేసామండి. ఆల్రెడీ ఇలా వచ్చేసింది కదా, ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉండే సైడ్కి. చున్నీ అన్నప్పుడు మీటర్లు ఎక్కువ వస్తుంది, హైట్ తక్కువ వస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలా మళ్ళీ జాయిన్ చేసామనుకోండి ఫ్రెండ్స్, లెంత్ పెరుగుతుంది, డిజైన్ అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా కుట్టుకున్నప్పుడు లెంత్ ప్రాబ్లం వస్తే క్లాత్ ఇట్లా జాయింట్ వేసి, జాయింట్ కనపడకుండా మళ్ళీ ఏదైనా లేస్ అంటే దీనికి ఆల్రెడీ వచ్చిన లేసే ఉంది, కాకపోతే మనం వేసిన వాటికి కూడా లేస్ వేసుకోవచ్చండి. జాయింట్ కనిపించకుండా డిజైన్ లాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు జాయింట్ ఇట్లా వేసుకొని కవర్ చేసుకుంటే చాలా నీట్గా రెడీమేడ్ టాప్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఐడియాస్ అన్నీ చిన్న చిన్నవి మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి క్లాత్ ఎదురైనప్పుడు ఎలా చేయాలబ్బా అని కన్ఫ్యూజ్ కాకుండా వీడియో చూస్తే కొంచెమన్నా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి దానికేమో ఇలా మనం జాయింట్ వేసామండి కింద ప్యాచ్. ఇది కొంచెమే లెంత్ తగ్గింది కాబట్టి మన షాప్లో లేసులు ఉంటాయి కదండి, ఆ లేస్ వచ్చేసి ఇట్లా జాయిన్ చేసామన్నమాట. కొంచెమే బాగా కలిసిపోయి చూడండి, ఇట్లా మ్యాచింగ్ చేసామన్నమాట. అది ఇంత మాత్రమే తక్కువ ఉండే, అదేమో అంత తక్కువ ఉండే అనమాట. అంత తక్కువ ఉన్నదానికి ఆ జాయింట్, ఇంత తక్కువ ఉన్నదానికి ఈ జాయింట్ వేసినాం. ఇది ఇక్కడ ఈ దాంట్లో కలుస్తుందని చెప్పేసి ఇది వేసేసాం. ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. మా ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.